ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుడుంబిని పూరి కుడుంబి. ఏంటిది? నన్నెందుకు లాగేయాలని చూస్తున్నావు? త్రినయిని, యమపురి లోకాదేశానుసారం నువ్వు ఈ భూలోకాన్ని విడిచి నా వెంట రావాలి. ఇది ఆజ్ఞ. ఎవరి ఆజ్ఞ? నీ వెంట నేనెందుకు రావాలి? రానని నువ్వు మొండికేసినా తిరిగి నీ దేహంలోకి నువ్వు వెళ్ళలేవు. ఇది అన్యాయం. నా భర్తని, పిల్లల్ని, నా వాళ్ళని వదులుకొని రావాలని అంటావేంటి? నాకు ఎన్ని గండాలొచ్చినా సరే నేను వాటిని తప్పించి నిండు 100 ఏళ్లు సుమంగళిగా ఉంటానని నాకు తెలుసు. నువ్వు ఏం చెప్పదలుచుకున్నావో యమపురికి వచ్చి చెప్పు త్రినయని. యమో నమః. ఇంకా స్పృహలోకి రాని నైని వదిన్ని చూస్తున్న కొద్దీ బ్రో కళ్ళల్లో నీళ్లు ఆగడం లేదు. అందుకే నేనే బలవంతంగా ఇంటికి తీసుకొచ్చాను. మనం బ్రో ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా. కరెక్టే. ఇంతకీ మా అక్క ఎప్పుడు కళ్ళు తెరుస్తుందంట? డాక్టర్ గారిని గట్టిగా అడగాల్సింది. కానీ ఐసీయూలో నుండి జనరల్ వార్డుకు వచ్చేంత వరకు గ్యారంటీ ఇవ్వలేమమ్మే. అలా నెగిటివ్ గా ఆలోచించకండి. కీడించి మేలించాలని. అసలు అలాంటి మాటలు కూడా మాట్లాడకండి. విక్రాంత్ అన్నట్టు విశాల్ అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. నైనిని చూడకుండా ఒక్కరోజైనా ఉండగలనా వదినా? విశాల్, హాస్పిటలైజ్డ్ అయిన చెల్లిని ఆ కండిషన్లో చూసే కొద్దీ నీ బాధ పెరిగిపోతుంది. తనకేమీ కాదు, క్షేమంగా ఈ గండం నుంచి బయటపడుతుంది. మావా, నాకేదో ఒకటి ఇచ్చేయచ్చు కదా, నేను పట్టుకుంటాను. నీకెందుకు తల్లి శ్రమ? నువ్వు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి అనగానే మీ అత్తయ్య 5 లేచి తయారు చేసేసింది. అవునా? రోజు 8 అయినా లేవవు కదత్తా? నేను లేపేయాలనే. నిన్నప్పుడే లేపేయాలని పిలుస్తుంటే కాసేపు పడుకోనివ్వే అని నేనే కేకలేసి దగ్గరుండి నైవేద్యం వండించాను. అయితే నాకొచ్చే పుణ్యంలో మీకు కూడా వాటా ఉందన్నమాట. నైవేద్యంలో ఉండకపోతే చాలు. అర్థం కాలేదత్తా. ఏం మాట్లాడుతుందో దానికే తెలీదమ్మా. పోదమ్మా, వెళదాం. అక్కడ పెట్టు. ఆహా, ఎంత చక్కగా ఉన్నావమ్మా. ఇవాళ్ళేమీ అల్లరి చేయలేదు అనుకుంటా. నానమ్మ కోసం అని నువ్వు పట్నం వెళ్ళావు కదా నేత్రి. అమ్మోరు బెంగ పెట్టుకొని ఆడుకోలేదనుకుంటాను. అందుకేనా మొన్న నేత్రి పూజ చేసినట్టుగానే ఉంది అమ్మవారు. అమ్మా, నీ దయ వల్లే బామ్మకేమీ కాలేదు. అలాంటప్పుడు నువ్వు దిగులు పెట్టుకోవడం ఎందుకు? నువ్వు పట్నం వెడితే అక్కడే సెటిల్ అయిపోతావేమో అనుకుంది. కాబోయే పెళ్లి కొడుకుది పట్నమే కదండి. అందుకే ఆ మాట అన్నానే. అమ్మో, అమ్మవారిని వదిలి ఉండగలనా మావా? ఇన్నాళ్ళు నువ్వు ఈ అమ్మవారి దగ్గరకు వచ్చేదానివి కదా. రేపటి నుండి ఈ తల్లే నీ దగ్గరకు వస్తుందేమోలే. నైవేద్యం పెట్టు నేత్రి.
గిన్నెనే అమ్మవారి ముందు పెట్టాం కదా. మళ్ళీ దోనెల్లో ఎందుకు? తినేటప్పుడు పెట్టొచ్చులే. మామకి ఎప్పుడెప్పుడు ప్రసాదం తిందావా అని ఉంది. నైవేద్యం అమ్మవారు తింటారో తినరో కానీ విషం కలిపిన ప్రసాదాన్ని నువ్వు తింటే చచ్చిపోవడం గ్యారంటీ త్రినేత్రి. అమ్మా, ఎప్పుడు ఇలాగే నీ దయా దాక్షిణ్యాలు మా మీద ఉండాలి తల్లి. గాయత్రి, అమ్మ ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నావా? మీ అమ్మ నీకు మాత్రమే కాదు పాప, నాకు కూడా అమ్మే కొన ఊపిరితో పోరాడుతుందమ్మా. గాయత్రి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.